అంటే వాళ్ళ నెట్ఫ్లిక్స్ 60 కోట్లకి ఓపెన్ గా కుదించుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ ప్రైవేట్ సెరమనీ మేము వాళ్ళకి అట్లా అమ్మదలుచుకోలేదని మంచితనం గొప్పతనం అమ్మా. ఎలాగంటే చాలా మంది దీని మీద రూమర్స్ అయింది. నన్నే చాలా మంది అడిగితే నేనేమో నెట్ఫ్లిక్స్ వాళ్ళ కండిషన్స్ వల్ల వీళ్ళు ఏమన్నా ఓపెన్ అవ్వట్లేదేమో, ఆ పెళ్లి గురించి ఎవరికి బయటికి చెప్పట్లేదేమో అని అనుకున్నాం. కానీ ఓవరాల్ గా చూస్తే మా పెళ్లిని ఇలా బహిర్గతం చేసుకుని అందరికి చూపించాల్సిన పని లేదు. మా ప్రైవసీ, మా పర్సనల్ అన్న విషయంలో వాళ్ళిద్దరూ ఒకటై పెళ్లి చేసుకుని నలుగురికి మంచి ఇది చూపించారనేది నా ఉద్దేశం. వాళ్ళిద్దరు మంచితనం కూడా. అయితే కొడవ వంశంలో మొత్తం వీర యోధుల ప్రాశస్త్యానికి ఎక్కువ విలువ ఇస్తారు అనేసి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం చెప్తున్నారు కదా సార్. అందుకనేసి ఇప్పుడు మన విజయ్ దేవరకొండని ఆ లుక్ లో చూపించారు సార్. అలాగనుకోవచ్చండి. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఆయన కొంచెం ఇది ఉన్నట్టే. అందువల్ల ఏంటంటే ఏదైనా సరే ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే పెళ్లి చేసుకోవాలన్న అనుకున్నారు. ఇద్దరు అంత గొప్పగా ఉన్నారు, అంత అందంగా ఉన్నారు. అంత గొప్పగానే వాళ్ళ పెళ్లి కూడా చేసుకున్నారు. నలుగురిని అంటే ముచ్చట కొలిపేలాగా. విజయ్ దేవరకొండ గారు పోస్ట్ చూశానమ్మా నేను. అది ఎంతకి వెళ్ళిందంటే ఒక 20 minutes లో నేను 20 minutes లో చూసింది ఏంటంటే 3 million దాటిపోయింది. అంత గొప్పగా రిసెప్షన్ ఉందన్నమాట. ఇంకా ఫుల్ ఫొటోస్ ఏమన్నా కొన్ని పెట్టగలిగితే పెడతారు. లేదా వాళ్ళ విజయ్ దేవరకొండ గారు అనుకున్నట్టుగా మా పెళ్లి మాది ప్రైవేటు వ్యవహారం. అది మనం యాక్చువల్గా సోషల్ మీడియా కూడా తలదూర్చాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే వాళ్ళ పెళ్లి ఎలా జరుపుకున్నారు, ఎలా చేసుకున్నారు, ఎంత సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారని తెలుసుకోవడానికి కొన్ని ఫోటోలు అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ప్రేమ వ్యవహారం, పెళ్లి కూడా అంత గొప్పగానే జరిగింది. అంత గొప్పగాను జీవితాంతం అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కటే డిసప్పాయింటెడ్ ఏంటంటే మాకు విలువలేదు, ఫ్యాన్స్ కి విలువాలి కదా. జస్ట్ ఇన్విటేషన్. ఎప్పుడన్నా ఆర్టిస్ట్లని ఎవరు పిలవాలి. ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళడము, వాళ్ళు చేసుకోవడము. చాలా మంది అంటే ఇప్పుడు ఉంటారు కదండి, అభిమానులు ఉంటారు. March 4th కు రిసెప్షన్ ఉంది, ప్లాన్ చేస్తారా? వెళ్దాం అందరం కలిసి. అదే అని వెళ్దామంటే వెళ్ళిపోదాం. మళ్ళీ లోపలికి ఎలోడ్ చేసి వెళ్దాం అందరం కలిసి. మీడియా మొత్తం వెళ్దాము. అవును, మరి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతాం చెప్పాలి కదా. ఇప్పుడు అవుతుంది, వాళ్ళు సింపుల్ చేసుకుంటారు. ఫ్యాన్స్ కి కొంచెం ఇన్విటేషన్ ఎలాంటి ఇస్తే బాగుంటది. ఫ్యాన్ కాదండి, రిలేటివ్. రిలేషన్ కొంచెం. కాకపోతే రిలేషన్ అంటే దగ్గర చాలా లాంగ్, 10 kilometers అన్నట్టు అలా.